ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మేము ఎంతో కష్టపడుతున్నామండి, కానీ కుటుంబంలో వృద్ధిలోకి రావడం లేదు. మాకు జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు జాతకంలో శని భగవానుడు, రాహువు, కేతువు, కుజుడు, గురువు నీచంగా ఉన్నాడు, శుక్రుడు నీచంగా ఉన్నాడు, మీ జాతకాలు ఎలాగే ఉంటాయి, ఇవి మారవు అని చాలామంది అంటూ ఉన్నారు పండితులు. మాకు చాలా మానసికంగా బాధ కలుగుతుంది. ఏదైనా మార్పు తెచ్చుకోవడానికి జాతక ప్రభావం, అంటే ఏదైతే జాతక ప్రభావం మన మీద ఉంటుందో ఆ ప్రభావం లేకుండా మనం ఎవరిని ఆరాధిస్తే ఈ విషయాల నుంచి బయటపడవచ్చు అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను తేలికైన అత్యంత శక్తివంతమైన ఒక ఉపాయం చెప్తాను. ఇది మన పురాణాలలో ఈ వర్ణన ఉంది. మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేస్తే ఫలితం అద్భుతంగా వస్తుందో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలనుకునేవారు ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి. మన ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది, ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఫేస్బుక్ లింక్, ట్విట్టర్ లింక్, ఇన్స్టా లింక్, అన్ని లింకులు ఉన్నాయి. మీరు ఎందులో అయినా నన్ను ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్లోనే కాకుండా ముందు రోజుల్లో మీకు నేను డైరెక్ట్గా మన వెబ్సైట్లో కూడా మీకు నేను వీడియోలు రిలీజ్ చేస్తాను. చాలా సబ్జెక్ట్ గురించి చెప్పాలి మీకు. రెండోది ఏంటంటే, సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకి చాలా అత్యంత శక్తివంతమైన ఉపాయాలు చెప్పారు. అంటే జీవన విధానంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి అనుమానాలు, అపోహలు, జాతక ప్రభావాలు, లేకపోతే మిగతా విషయాలు, అంటే చేతబడులు, చిల్లంగులు, ఎవరో ఏదో చేశారు, ఇలాంటి అనుమానాలు కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కూడా మనం ఈ ఉపాయం చేయడం వల్ల తగ్గిపోతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను. ఫస్ట్ ఆశ్చర్యపోతారు. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే, ఎవరికైతే జాతకంలో గ్రహస్థితి బాగోలేదు అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారి గ్రహస్థితి యొక్క ప్రభావం వారి మీద పనిచేయదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు ఏ పని చేసినా అందులో మీకు విజయాన్ని పొందడానికి మీ మనసు మీకు ప్రేరేపిస్తుంది. మూడవది, ఇంకా ఇక్కడ చాలా తేలికైంది. ఒక నిమిషం, మధ్యలో అది ఆఫీస్ దగ్గర కాబట్టి రోడ్డు మీద ఎవరో ఒకరు అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటారు. అవి స్పీకర్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల అదంతా లౌడ్ స్పీకర్, వాళ్ళు మామూలుగా మాట్లాడితే వేరే విషయం, స్పీకర్లో వస్తువులు అమ్ముతూ ఉంటారు, అవి ఫోన్ లాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి స్టూడియో అంటే సపరేట్గా లేదు, మన ఆఫీస్ దగ్గరే వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి కాస్త మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికి అంతరాయాన్ని కాస్త మీరు గమనించగలరు. ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాం. మూడవది, ఎవరి జాతకంలో అయితే గురుబలము, బుధబలము, అలాగే సూర్యబలము, చంద్రబలము, శుక్రబలం తక్కువగా ఉన్నప్పుడు మీకు ఏ పని చేసినా అందులో విజయం రాదు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అలాగే ఉద్యోగం బాగోలేదు, చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సరైన మీకు అలాంటి చదువుకున్న దానికి సంబంధించిన ఉద్యోగం రాలేదు, అలా ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు అవుతూ ఉన్నాయి, సంబంధం లేకపోయినా మూడో వ్యక్తి వల్ల, అలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైంది, చాలా విశేషమైన శక్తి కలిగింది. ఇది అందరూ ఆచరించదగిన విషయం. మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. మీకు కొన్ని పదార్థాలు, అంటే ఇది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఏంటి, ఎలా చేస్తే ఫలితం బాగుంటుందో మీకు నేను వివరిస్తాను. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు సమస్యలు. మిత్రులరా, నేను దగ్గరగా ఒక 2000 వీడియోస్ చేస్తుంటాను.
దాన్ని దగ్గరగా ఒక 14,000 సార్లు, అంటే 12,000 సార్లు చాలా వీడియోల్ని మళ్ళీ షేర్ చేశాను. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, కొంచెం ఓపికగా వెతకండి. మీకు ఉన్న సమస్యకి మీరు చేయగలిగే దాన్ని మాత్రమే చేయండి. అలా కాకుండా మీరు చెప్పారు కదా అని కాదు, మీకు నిజంగా సమస్య ఉంటేనే చేయండి, లేకపోతే చేయవద్దు. అది కూడా నేను చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఉపాయానికి కావాల్సింది గణపతి. మనం మీకు చూపిస్తాను. ఇదిగోండి, నవధాన్య గణపతి కనిపిస్తుంది కదా, నవధాన్య గణపతి. మీరు ఎలాంటి గ్రహ దోషం ఉన్నా, అంటే 9 గ్రహాల దోషాలు ఉన్న ఇలాంటి నవధాన్య గణపతిని మీరు పూజా మందిరంలో పెట్టుకొని రోజు మీరు నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు స్వామివారికి బెల్లాన్ని, అంటే మామూలుగా తినే బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఒక మంత్రాన్ని జపించండి. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. మీరు ఈ గణపతి పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో గణపతుల్లో 32 రకాలు ఉంటాయి. ముందు వాటి గురించి కూడా చెప్తాను. ఈ వినాయకులు పెట్టుకుని చేయడం వల్ల ఏంటంటే, మీరు నవగ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటే ఆ గ్రహ దోషాలన్నీ పోతాయి. అలాగే రెండవది, మేము వ్యాపారం చేస్తున్నామండి, వృత్తిపరంగా బాగా కలిసి రావడం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి గ్రీన్ కలర్లో ఉన్న గణపతిని ఆరాధించండి. అంటే గ్రీన్ కలర్లో ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది, దాంతోపాటు బుధబలం పెరుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే ప్రతిరోజు కూడా మీరు దీపారాధన చేసి గణపతి అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏకనామం అయినా సరే మీరు మనస్సులో జపం చేస్తే, సంకల్పం చెప్పుకొని, కోరిక చెప్పుకొని, మీకు 45 రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి చెప్తాను. ఎవరి జాతకంలో అయితే పితృదోషాలు ఉన్నాయి, విపరీతంగా ఇబ్బంది పడుతున్నాము, పనులు అవ్వడం లేదు, ఎప్పుడు దీర్ఘ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాము, అలాంటప్పుడు మీరు ఇలా ఒక్క మీద తయారు చేసిన గణపతి ఉంటుంది. ఒక్క గణపతి, పోక గణపతి అంటారు. అంతకుముందు అఖండ దైవిక వస్తువులు వీడియో చెప్పాను, దాంట్లో 10 వస్తువులు చెప్పాను, అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. విడివిడిగా కూడా చెప్తాను, అప్పుడు చెప్పాను మీకు నేను. ఇది చూడండి, ఒక్క గణపతి. ఎవరి జాతకంలో అయితే కేతు ప్రభావం చేత, అలాగే రాహు ప్రభావం చేత ఇబ్బంది పడుతూ, అంటే పితృదోషాలు, కాలసర్ప దోషాలు, ఇలాంటివి ఏదైతే దోషాలతో మీరు బాధపడుతూ ఉంటారో ఆ దోషాల నుండి మీరు బయటపడడానికి ఈ గణపతిని మీ పూజా మందిరంలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలాగే ఈ ఒక్క గణపతి గురించి చాలా వీడియోలు చెప్పాను. సొంత ఇల్లు కళ గురించి కూడా చెప్పాను. ఈ గణపతిని ఆరాధించడం వల్ల సొంత ఇంటిని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే మీ జాతకంలో ఏదైతే దోషం ఉందో, రాహుకేతు దోషము, కాలసర్ప దోషము, పితృదోషాలు, వీటి నుంచి వచ్చే ప్రభావాలు ఈ గణపతిని ఆరాధించడం వల్ల, ఒక్క గణపతిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా తగ్గుతాయి. అలాగే ఇంకొక గణపతి చూపిస్తాను. 32 గణపతులు ఉంటాయి, చాలా ఉన్నాయి. అందులో చూపిస్తాను నేను. ఇదిగోండి, పసుపు కొమ్ముతో చేసిన గణపతి. పసుపు కొమ్ముతో చేసిన గణపతి అంటే పసుపు కొమ్ము మీద ఈ గణపతిని చెక్కుతారు. జస్ట్ రూపం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇలా ఉంటాయి. ఈ గణపతిని మీరు ఆరాధించినట్లయితే జాతకరీత్యా మీ జాతకంలో గురుబలం లేకపోయినా, గురువు నీచంగా ఉన్నా, అలాగే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉన్నా, అలాగే వ్యాపారంలోనూ వృత్తిలోనూ, అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత లేకపోయినా మీరు ఈ పసుపు గణపతి, ఆర్ద్ర గణపతి అంటారు, ఈ గణపతిని కనుక మీరు పూజా మందిరంలో పెట్టుకొని ఆరాధించవచ్చు. ఇక్కడ ఒక సమస్య వస్తుంది. గణపతులు ఒకటే రూపంతో ఉన్న వాటిని రెండు పెట్టుకోకూడదని శాస్త్రం చెప్తుంది. ఇవి పదార్థాల మీద ఉన్న గణపతులు ఏదైనా సరే మీరు ఒక్కొక్క రూపాన్ని మీరు ఆరాధించవచ్చు. అంటే శ్వేతార్క గణపతి, తెల్లజిల్లేడు గణపతి, అలాగే ఇంకా మట్టితో చేసిన గణపతి, కొన్ని రకాల నవరత్నాలతో చేసిన గణపతులు కూడా ఉంటాయి. అలా కాకుండా 32 దేవతా స్వరూపాల్లో ముద్రలతో ఉంటాయి, వాటినైనా మనం ఆరాధించవచ్చు. గణపతికి మనం ఎప్పుడైతే గణపతిని రోజు తలుచుకుంటామో మీ జీవితంలో విఘ్నాలు రాకుండా ఉంటాయి ఫస్ట్. అలాగే విఘ్నాలకు అధిపతి ఆయన. రెండోది,
శక్తి అంటే మనం శివుని, శక్తిని, నారాయణుని, లక్ష్మిని ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో గణపతిని ఆరాధించడం వల్ల అంత ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆదిదేవుడు కాబట్టి. ఆయనకున్న శక్తి మన జీవితాలలో మనకు వస్తున్న నష్టాలు, కష్టాలు, సమస్యలు, వ్యధలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గణపతుల్ని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా దొరుకుతాయి. గురువుగారు మరి మేము అమెరికాలో ఉన్నాము, కెనడాలో ఉన్నాము, మాకు దొరకదు అని మీరు అనొచ్చు. మనకి ఇక్కడ ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి. మన ఈకామర్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. అన్ని పూజా వస్తువుల షాపుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. పెద్ద రేటు కూడా ఉంటాం. మన ఇంట్లో వీటిని నిత్యం పూజ చేయలేము గురువుగారు, మరి మా పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారంటే తీసుకొని ఒక మంచి రోజు, అంటే పండగ రోజు, ఏదైనా పండగ రోజు నాడు తీసుకొని దానిని మీరు అంటే బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, అంటే ఈ 4 రోజులు శ్రేష్టం. మీరు మిగతా రోజుల్లో కూడా తీసుకోవచ్చు. తీసుకొని మీరు చక్కగా మీ ఇంట్లో పెట్టుకొని శుద్ధి చేయాలి. ఎలా అంటే కాస్త గంగా జలాన్ని చిలకరించండి, తర్వాత గంధాన్ని, మంచి గంధాన్ని చిలకరించండి. తర్వాత చక్కగా నిద్రబోని పువ్వులు, అంటే మీకు పువ్వులు లేకపోయినా 4 ఆకులైనా సరే స్వామివారి ముందు పెట్టండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ముందు హృదయం అంటే మనస్సులో చక్కగా ఇలాంటి భావావేశం లేకుండా స్వామివారిని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. స్వామివారికి దీపారాధన చేసి నమస్కారం చేసుకొని కింద ఒక ఆసనం వేసుకొని కూర్చొని, అంటే ఏదైనా ఒక క్లాత్ లాంటిది వేసుకొని కూర్చొని, ఒకవేళ కూర్చోవడానికి అవకాశం లేకపోతే నిలబడ్డా సరే కింద ఒక క్లాత్ లాంటిది వేసుకొని మీరు చేతులు జోడించి స్వామివారికి నమస్కారం, మీ హృదయం అంటే కిందకి కాకుండా మీ హృదయం వరకు పెట్టి నమస్కారం చేయండి. తర్వాత శిరస్సు పైభాగం నుండి కూడా నమస్కారం చేసుకొని స్వామివారికి మీరు వీలైతే గుంజీలు తీయగలిగితే ఇలా 2 చెవులు ఇలా పట్టుకొని మీరు ఒక 3 గుంజీలు తీయండి. తప్పులు క్షమించమని కోరుకొని మీరు గణపతి అష్టోత్తరాన్ని కానీ, శతనామావళి కానీ ఇంతకుముందు చెప్పాను కదా, ఓం గం గణపతియే నమః. చాలా గణపతి మంత్రాలు ఉన్నాయి. ముందు మీకు ఒక్కొక్క మంత్ర విశిష్టత, చాలా తాంత్రిక విషయాల్లో ఏదైతే నాకు ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని అమ్మవారు ఇచ్చిందో మీ అందరికీ ఆమె యొక్క అనుగ్రహంతో ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం భావం మంచిగా ఉండాలి, అంటే మన హృదయం ఎప్పుడూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. వాక్కు అప్పుడు ఆటోమేటిక్గా ఫలిస్తుంది, అప్పుడు శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు సాధన చేస్తే మేము ఇన్ని సంవత్సరాలు చేశాము, మాకు అన్ని సంవత్సరాలు చేశాము, కానీ మాకేమి కలిసి రాలేదని చాలామంది అంటుంటారు. భగవంతుడు ఈరోజు చేసింది రేపిస్తాడు. మీకు గత జన్మ కర్మఫలాన్ని, గతంలో చేసిన పనులు ఈ చేతులతో చాలా చేసి ఉంటాం కదా, వాటిని అనుభవిస్తూ ఉంటాం, మంచి అయినా చెడైనా. ఇక్కడ చెడు అంటే ఏమీ ఉండదు. కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే చాలామంది అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సంవత్సరం కేతు సంవత్సరం ఉన్నారు కదా, గణపతిని ఆరాధించవచ్చు అని అడిగారు. ఈ గణపతిని గనక మీరు ఆరాధిస్తే ఈ సంవత్సరం కష్టాల నుండి మీ అంతటకు మీరుగా బయటపడతారు. గణపతి షోడశనామాలు కానీ, ద్వాదశనామాలు కూడా చేస్తూ ఉంటే మంచిది. గరకతో కానీ, అలాగే స్వామివారికి మనం పెడుతూ ఉంటాం ఆకులు, అంటే పత్రి పూజ అంటాం. మీరు రోజు స్వామివారికి గరక పూస పెట్టినా, చెరుకు గడ ముక్క పెట్టినా, బెల్లం పెట్టినా, ఏదైనా సరే బాగా గుర్తుంచుకోండి, స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు రేపు పండగ కాబట్టి నవమి నుంచే మీరు మొదలు పెట్టవచ్చు. మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇందులో ఉన్న వీడియోలు చిన్నగా అంటే 15 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ వీడియో పెట్టి దానికి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చూడండి. మొత్తం అన్ని వీడియోలు మీకు అలా షేర్ చేస్తాను. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, పదార్థం, మన మనస్సు, విధానం, ఈ 3 చాలా ముఖ్యం. తాంత్రిక ఉపాయాలు మీకు పనికొచ్చేవి మాత్రమే, అంతేగాని దుష్ట సంబంధిత విషయాలు మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నించారు. కొంతమంది మిత్రులు వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తుందని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా పనిచేస్తుంది. వశీకరణం అంటే వేరే అనుకోకండి, ఎదుటివారి మనసు మన మీద ప్రేమ కలిగించే విధానమే వశీకరణం. కామంతో చేసేవారు ఉంటారు, వాళ్ళని పొందాలి, వాళ్ళు శారీరకంగా పొందాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆపుకోవాలి, ఇలా ఆలోచించే వాళ్ళకి అమ్మవారు ఎప్పుడూ కూడా ఏ కీలు కాకీలు కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అమ్మవారు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనసులో మనందరికీ కూడా
ఆ అవకాశాన్ని ఇస్తుంది. దేవతా శక్తులు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. మిగతా 6 పారామీటర్స్లో ఉన్న మొన్న నేను ఒక వీడియో చెప్పాను. ఆ 6 పారామీటర్లోనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే దైవిక వస్తువులు కూడా శుద్ధి చేసుకుని వాడుకోవాలి, లేకపోతే ఎందుకు పనికిరావు. తాంత్రిక వస్తువుల్లో చాలా విశేషమైన వస్తువుల గురించి మనం వీడియోలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు నేను ఇంకా చెప్తాను, చూపిస్తాను కూడా. ఇప్పుడు మీకు చూపించినట్టుగా అన్ని వస్తువులు చూపిస్తాను. ఎలాంటి సమస్యకైనా సరే సమాధానం మన సనాతన ధర్మంలో ఉంది, బాగా గుర్తుంచుకోండి. శివారాధన చేయండి, పురాణాలు చదవండి చెప్తూ వస్తున్నాను. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.